ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఇక నేను చిన్న సైజ్ ఫిష్ అనేది తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇందులో 1 టీ స్పూన్ కొరియండర్ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, లెమన్ జ్యూస్ 1 నిమ్మకాయ అనేది పిండుకున్నాను, 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసుకొని ఈవెన్గా కలుపుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. లేదంటే బయటైనా సరే ఒక 2-3 అవర్స్ అనేది రెస్ట్లో ఉంచాను. ఇప్పుడు ఫ్రై చేసుకునే ముందు మళ్ళీ నేను ఒక 2 అవర్స్ తర్వాత నేను ఇలా ఈవెన్గా కలుపుకున్నాను అనమాట. ఫ్రై చేసే ముందు ఇలా కలుపుకున్నాక ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఆయిల్లో ఒకటిగా వేసుకొని ఈవెన్గా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ప్లేట్లోకి సెపరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఫిష్ అనేది రెడీ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.